ఫోటోగ్రాఫర్స్కి ఓన్లీ కెమెరా సెట్టింగ్స్ చేస్తే సరిపోదు, లెన్స్ గురించి కూడా ఐడియా ఉండదు. అప్పుడు లెన్స్ కెమెరా సెట్టింగ్స్ రెండు బాగుంటేనే ఫోటో అనేది నీట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది జూమింగ్ రింగ్. దీన్ని జూమింగ్ రింగ్ అంటే దూరం వస్తువులు దగ్గర తీసుకోవడానికి ఇది జూమింగ్ రింగ్. కొన్ని ప్రైమ్ లెన్స్ ఉంటాయి, అటు జూమింగ్ ఉండదు. ఆ లెన్స్ తర్వాత చూద్దాము. ఇది వచ్చేసి పైనది ఫోకసింగ్ రింగ్. ఫోకసింగ్ రింగ్ వచ్చేసి ఇది మ్యానువల్ ఫోకస్, ఆటో ఫోకస్ అని ఉంటుంది. ఇది వచ్చేసి ఆటో ఫోకస్ ఉంది. ఇప్పుడు మ్యానువల్ ఫోకస్లో పెట్టినప్పుడు మాత్రం ఈ రింగ్ యూజ్ అవుతుంది. ఆటో ఫోకస్ అప్పుడు అవసరం లేదు. మ్యానువల్ ఫోకస్ అప్పుడు మనం ప్రతి ఫోటో మనం ఫోకస్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. ఆటో ఫోకస్ అంటే ఓన్లీ మనం లెన్స్ యాడ్ చేస్తే క్యామ్కి ఫోటో అనేది అదే తీసేసుకుంటూ ఫోకస్ అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పక్కన స్టెబిలైజర్ ఆన్ ఆఫ్ అంటే కెమెరా బాడీలో స్టెబిలైజర్ ఉన్నా లేకపోయినా వచ్చేసి లెన్స్ ఉంటుంది కాబట్టి ఫోటో అనేది షేక్ కాకుండా నీట్గా బాగా వస్తుంది. హ్యాండ్ షేక్ అని కొంచెం లైట్గా, మరి ఎక్కువ షేక్ కాకూడదు. ప్రొఫెషనల్ లెన్స్కి ఏదైనా సరే జూమింగ్ పైన ఇస్తాడు, ఫోకసింగ్ రింగ్ కింద ఇస్తాడు. ఇది ఐడియా ఉండాలి. ఫోకసింగ్ రింగ్ ఏదో జూమింగ్ రింగ్ ఏదో ఐడియా ఉండాలి. మెయిన్గా లెన్స్లో వచ్చేసి దాని కింద చూసారా జూమింగ్ వచ్చేసి కింద ఇచ్చి ఫోకసింగ్ పైన ఇచ్చాడు, రివర్స్లో ఇచ్చాడు. లేదంటే లెన్స్ గబ్బవుతాయి, ఫొటోస్ కూడా సరిగ్గా రావు. అందుకని మెయిన్గా లెన్స్ యూజ్ చేసి కెమెరా రెండు యూజెస్ గురించి తెలుసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ఫోటోగ్రఫీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇచ్చే టైం లేకపోతే దాని గురించి ఒక వీడియో చేస్తాను.